ఒకానొక అందమైన అడవిలో ఎత్తైన కొమ్మలతో నిండుగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద చింటూ అనే చిన్న ఉడుత నివసించేది. చింటు రోజూ ఆడుకుంటూ గింజలు సేకరించుకుంటూ సంతోషంగా ఉండేది. కాని ఒకరోజు చింటూ తను దాచుకున్న తనకిష్టమైన తీపి గింజలు కనిపించక బాధపడింది. అయ్యో, తాతానా గింజలు ఏమయ్యాయి అని ఆ మర్రి చెట్టుని అడిగింది. మర్రి చెట్టు, తాతా చింటు చింతపడకు. కొన్నిసార్లు మనం పోగొట్టుకున్నామని అనుకునేవి కొత్త రూపంలో మన ముందుకు వస్తాయి. నా వేర్ల దగ్గర వెతుకు, అక్కడ నీకు ఒక రహస్యం తెలుస్తుంది అని ప్రేమగా చెప్పింది. చింటు వెంటనే ఆ మర్రి చెట్టు వేర్ల దగ్గర వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే గుండు అనే సరదా కోతి అక్కడికి వచ్చి, ఏంటి చింటూ, ఏమైనా నిధి దొరికిందా అని ఆట పట్టిస్తూ చింటుతో కలిసి వెతకసాగింది. వెతుకుతున్న కొద్దీ వాళ్ళిద్దరికీ ఆశ్చర్యం కలిగింది. అక్కడ గింజలు లేవు, బదులుగా చిన్ని చిన్ని మొక్కలు మొలుస్తూ ఉన్నాయి. ఇవి నా గింజలేనా తాతా అని చింటు ఆశ్చర్యంగా అడిగింది. అవును చింటు, నువ్వు దాచిన ఆ గింజలు ఇప్పుడు చిన్న మొక్కలుగా మారాయి. అవి పెద్ద వృక్షాలై మరెన్నో పక్షులకు, జంతువులకు ఆశ్రయం ఇస్తాయి. నువ్వు గింజలు పోగొట్టుకోలేదు, వాటికి కొత్త జీవితం ఇచ్చావు అని తాతా మర్రి చెట్టు నవ్వింది.